ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రఖ్యాతి చెందిన జాన్పాడ్ దర్గాకి దర్శనానికి రావడం జరిగింది. ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే ఉర్స్ ఉత్సవాల కోసం నేను పాల్గొనడం, జాన్పాడ్ సైదన్న ఆశీర్వాదాలు ఆశీస్సులు పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు జాన్పాడ్ దర్గాకి ఎంతో చేయడం జరిగింది. కొన్ని వాళ్ళు మాట్లాడతారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు నేడుచెర్ల నుంచి జాన్పాడ్ డాంబర్ రోడ్ మొదటిసారి వేయించింది నేనే. అవునా సందీప్? జాన్పాడ్ నుంచి మట్టంపల్లి వరకు 20 కోట్లతో డబుల్ రోడ్ వేయించింది కూడా నేనే. ఆ రోజు జాన్పాడ్కి కొంత మంచినీటి వసతి కల్పించడం, కొన్ని వసతులు కల్పించడం. కానీ దురదృష్టవశాత్తు ఈ 10 ఏళ్ల పాటు ఏమీ చేయలేదు. ఈ 10 ఏళ్లలో శంకుస్థాపన చేసింది కానీ పని జరగలేదు ఫీల్డ్. నేను ఈరోజు మరోమారు ప్రకటిస్తున్నా, జాన్పాడ్ దర్గా అభివృద్ధికి ఈ 2 ఏళ్లలో ₹1 కోటి భక్తులకి వసతులు కల్పిస్తాము. ఆడ చాలా మంది భక్తులు నన్ను అడిగారు, మంచినీటి సమస్య ఉందని, అదేవిధంగా ఇట్లకని ఒక మంచి వక్ఫ్ నుంచి ఒక ఫంక్షన్ హాల్ కట్టియమని చెప్పి అనేక విషయాలు అన్ని క్రోడీకరించి స్థానిక నాయకులు, స్థానిక అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల సూచనలు తీసుకొని ₹1 కోటి వరకు జాన్పాడ్ దర్గాకు వచ్చే భక్తులకి వసతులు కల్పించడానికి ఏర్పాటు చేసి, ఒకేసారి చేయలేకపోవచ్చు, 2 ఏళ్లలో చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నాను. జాన్పాడ్ దర్గాలో ప్రార్థించింది మంచి వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని, పండిన పంటలకు మంచి రేటు రావాలని జాన్పాడ్ దర్గాలో ఈరోజు నేను ప్రార్థించాను. యావత్ తెలంగాణలో ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి, అందరికి కూడా మరి సైదన్న మేలు చేయాలి, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి జాన్పాడ్ దర్గాలో ప్రార్థించడం జరిగింది. ఈరోజు నేను జాన్పాడ్ దర్గాకు వస్తుంటే మార్గ మధ్యాహ్న అనేక తండల్లో జాన్పాడ్ దర్గా చుట్టూన్న గ్రామాల్లో గ్రామస్తులు మంచినీటి సమస్య గురించి నా దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఒక విషయం మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి నేను తెలియజేసుకున్నాను. టిఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథ అని చాలా అట్టహాసంగా, చాలా ఆర్భటంగా, చాలా ప్రొపగాండా, చాలా పబ్లిసిటీ, 40,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 10-11% ఇంట్రెస్ట్ లో రుణాలు తీసుకొచ్చి మేము అందరికీ మంచినీళ్లు ఇస్తున్నాం, సోర్స్ క్రియేట్ చేస్తున్నాం, పైపులు వేస్తున్నాం, ఓవర్ ట్యాంకులు కడుతున్నాం, విలేజ్ లో ఇంటర్నల్ పైప్ లైన్ వేస్తున్నాం, ప్రతి ఇంటికి నల్లా ఇస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలికారు. అసలు ఎంత ప్రచారం చేసుకుందంటే అసలు మనం ఇక్కడ బతకుంటే వేరే రాష్ట్రం పోతే ఓహో తెలంగాణలో వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారేమో అనుకునే విధంగా వాళ్ళు యాక్టింగ్ చేసిన భీముడు. పార్లమెంట్ లో నేను వేసిన ప్రశ్నకు కూడా వాళ్ళు చెప్పిన జవాబు, ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 40,000 కోట్ల అప్పు తీసుకున్నాము, హడ్కో నుంచి, నాబార్డ్ నుంచి, బ్యాంకుల నుంచి, రకరకాల సంస్థల నుంచి. మరి పెద్ద ఇంట్రెస్ట్ తో
రుణాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలందరినీ తాకట్టు పెట్టి మిషన్ భగీరథ ద్వారా ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా భ్రమలు కల్పించారు. పార్లమెంట్ లో నేను అడిగిన ప్రశ్నకు జవాబుగా 99.9% ఇండ్లకి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేము మంచినీళ్ళకి సోర్స్ క్రియేట్ చేసినాం, మంచినీళ్ళకి పైప్ లైన్లు వేసినాం, మంచినీళ్ళకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టినాం, ప్రతి ఇంటికి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాము అని పార్లమెంట్ కి జవాబు చెప్పిండ్రు. మరి ఎన్నిండ్లకి నల్లాలు ఇచ్చిండ్రు మీ అందరికి తెలుసు. ఇక్కడ ఏ సైజులు మీ ఊర్లో ఇచ్చిన మిషన్ భగీరథ అట్టర్ ఫెయిలియరు. అమూల్యమైన ప్రజాధనం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఎండాకాలం రాకముందే ఈరోజు మంచినీళ్ళ సమస్య ఉందంటే మిషన్ భగీరథ ఏ విధంగా ఫెయిల్ అయిందో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి. తప్పనిసరిగా మా దృష్టికి వచ్చిన మంచినీళ్ళ సమస్యని మేము తీరుస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ 2-3 విషయాలు మీకు గత ప్రభుత్వం గురించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అసలు ఎవరన్నా బయట నుంచి చూస్తే అరే ఏం అద్భుతాలు అయిపోతున్నాయి, ఏమి అభివృద్ధి అనుకునే విధంగా ప్రచారం జరిగింది. అసలు ఆ విషయం లోపలికి పోతే మొత్తం మోసం, దగ, అబద్ధం, అవినీతి, మరొకటి లేదు. ప్రచారం, ఆర్భాటం అంతే. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు విద్యుత్ మీద రివ్యూ చేసినాం. 24 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన మాట అది అబద్ధం అని తేలిపోయింది. మీకు తెలిసిన ఊర్లో ఇవ్వకపోగా విద్యుత్ సంస్థల మీద 90,000 కోట్ల అప్పు చేసింది గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము. భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లపై చాలా పెద్ద ఎత్తున అమౌంట్ ఖర్చు చేసి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. దానికి ఇప్పుడు ఎంక్వైరీ ఆల్రెడీ ఆర్డర్ అయింది. మరి ఇరిగేషన్ విషయానికి వస్తే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు మనందరినీ తాకట్టు పెట్టి బ్యాంకులలో. తెలుసా సందీప్, ఇప్పుడు చిన్నపిల్లలు 1 లక్ష రూపాయలు అప్పు చేసేవారు. ఓకే, 2 లక్షల కోట్ల అప్పు చేసి అసలు ఎక్కడా కూడా కొత్త ఆయకట్టుకి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు. కాళేశ్వరం ప్రాజెక్టుకి 94,000 కోట్లు ఖర్చు పెట్టి 94,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టుకి నీళ్లు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరానికి కూడా కొత్తగా ఆయకట్టు ఇవ్వలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరాకు కూడా కొత్తగా ఆయకట్టు ఇవ్వలేదు. మరి ఇక ఇంకా లోతుగా పోతుంటే ఇంకా నిజాలు బయటపడుతున్నాయి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, నిరుపేదలకి బియ్యం ఇచ్చే కార్పొరేషన్, వాళ్ళు ఆర్థికంగా మిస్మేనేజ్ చేసి 58,000 కోట్ల అప్పులోకి నెట్టారు. మిషన్ భగీరథ మీకు ముందే చెప్పిన మంచినీళ్ల పథకం కూడా నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడానికి పథకాలు అమలు చేసిండ్రు. 40,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నాం, కొత్తగా నల్ల పెట్టినాం, కొత్తగా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి అదొక పెద్ద బూటకము. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలని చాలా తీవ్ర స్థాయిలో నష్టం చేసింది, విధ్వంసం చేసిన విషయం ఇది నిస్సందేహం. ఇది ఏ రాజకీయ విమర్శ కాదు, ఇది తీర్పిచ్చిండ్రు ప్రజలు. బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ కేటీఆర్. ఇక చాలు మీది, ఇక మీరు ఇంటికి పోండి, ఇక మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన అవినీతి చాలు అని చెప్పి ప్రజలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దానికి
సన్నాహక సమావేశంగా నిన్న బూత్ లెవెల్ కన్వెన్షన్ మల్లికార్జున్ ఖార్గే గారి మరి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో అద్భుతంగా జరిగింది. ఖార్గే గారు చాలా అద్భుతంగా మాట్లాడినరు. అంతకంటే 13-14 గంటలు తగ్గి ప్రసక్తే లేదు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ గురించి నాకు ఏమనిపిస్తుందంటే వాళ్ళు ఎంత ఆరాటపడ్డా ఎంత ఏం మాటలు మాట్లాడినా వాళ్ళ రెలవెన్స్ ఇక పోయింది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక రెలవెంట్ గా ఉండదు. వారి ఎగ్జిస్టెన్సే నాకైతే అనుమానమే. మరి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు 1-2 స్థానాలకు పరిమితమై ఆ తర్వాత క్రమంగా క్షీణించిపోతారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ కి బీజేపీకే ఉంటుంది. ఫ్యూచర్ లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యొక్క మనుగడ ప్రశ్నార్థకమే అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే ప్రత్యేకంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇక బీఆర్ఎస్ కి ఎందుకు కూడా జనం ఏమని అంటే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చినా పార్లమెంట్ లో వృధానే కదా, వేస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.